నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో మలబద్ధక సమస్య ఒక భయంకరమైన సమస్య అండి. ఒక మనిషి పొద్దున లేచి నీట్‌గా మల విసర్జన చేసి, ఆ డే మొత్తం దే ఆర్ వెరీ హ్యాపీగా ఉంటారు. ఫోకస్ చేయగలుగుతారు పని మీద. పిల్లలైతే చదువు మీద ఫోకస్ చేయగలుగుతారు. ఈ మధ్య కాలంలో పిల్లల్ని అడిగితే మేము 2 డేస్ అయింది మోషన్‌కెళ్ళి, మేము మార్నింగ్ ఎళ్ళం, ఈవినింగ్ ఎళ్తాం. కొంతమంది వారమైంది మోషన్‌కెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో, అది ఎన్ని సమస్యలను తెచ్చిపెడతది తెలుసా? చెప్తున్నాను గదా! ఈ మధ్యలో అన్ని పెద్ద పెద్ద సమస్యలు పక్కన పెట్టినా, అన్ని పెద్ద పెద్ద సమస్యలు అన్నీ రావడానికి కారణం మెయిన్ మలబద్ధక సమస్య. ఎప్పుడైతే మల విసర్జన మార్నింగ్ చెయ్యరో, వాళ్ళు ఎంత ప్రయత్నించినా, ఎంత హెల్తీ ఫుడ్ తింటున్నా, ఎంత యోగాలు చేసుకుంటున్నా, యోగా చేసేవాళ్ళు, హెల్తీ ఫుడ్ వాళ్ళు తినేవాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ మోషన్‌కెళ్ళిపోతారు. బట్ అయినా మార్నింగ్ మోషన్‌కెళ్ళకుండా ఎందుకంటే అవుతుంటది మోషన్ కానీ పోస్ట్‌పోన్‌మెంట్. ఆఫీస్‌కెళ్ళాలి, పిల్లలు స్కూల్‌కెళ్ళాలి, జల్దీ జల్దీగా ఉంటది కదా! పొద్దున్న లేచి సరే ఈవినింగ్ ఎళ్దాంలే, రేపెళ్దాంలే. ఈ పోస్ట్‌పోన్‌మెంట్ ఎప్పుడైతే చేస్తారో దానికి ఈ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీడే మోషన్‌కెళ్ళే వాళ్ళలో ఎలాంటి టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా రావు. ఎప్పుడైతే ఎవ్రీడే మోషన్‌కెళ్లరో, ఆ మల విసర్జన లోపల ఉన్న చెత్త అంతా క్లీన్ అవ్వకపోతే అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ చెత్త బ్లడ్ అంతా బాడీలో ప్రతి అవయవానికి ఎళ్తది. అప్పుడేమొస్తాయి? అన్ని రకాల డిసీజెస్ ఒస్తాయి. కాబట్టి పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ చాలా మందికి ఒకటి అలవాటు ఉంటది. వాష్‌రూమ్‌కెళ్తారు. పొద్దున్నే ఎళ్తారు. గంట సేపుకెళ్తారు. అక్కడే టైం వేస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో పిల్లల్ని కూడా నేను ఇక్కడ కౌన్సెలింగ్ అడుగుతున్నప్పుడు, మా పేరెంట్స్ మొబైల్ తీసుకెళ్తారు. వాష్‌రూమ్‌లోకి మేము కూడా తీసుకెళ్ళడం అలవాటు చేసుకున్నాం. 2-3 మినిట్స్‌లో ఎలిమినేట్ చేయాల్సిన మోషన్‌ని 15-20 మినిట్స్ కూర్చొని వస్తున్నారు. ఇది చిన్న అలవాటు ఎంటర్‌టైన్ అవుతున్నాం అనుకుంటారు గానీ, బట్ ఇది ఎన్నో రకాల డిసీజెస్‌కి అండ్ ఆ నరాలలో తిమ్మిర్లు, బలహీనతలు, ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ప్రత్యేకంగా పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి కారణం గంటలు గంటల సేపు మనం మల విసర్జన చేసే ప్లేస్‌లో కూర్చోవడం వల్ల. కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ లేచిన వెంటనే గంట కొట్టినట్టు మోషన్‌కెళ్ళి నీట్‌గా మోషన్ సాఫ్ చేసి బయటకొచ్చేవాళ్ళు హెల్తీగా ఉంటారు. ఈ ఒకవేళ మనం ఎంత ఫైబర్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. చెప్తున్నాను కదా! ఎవరికైతే మోషన్ ప్రాబ్లమ్ ఉంటదో ఆకుకూరలు బాగా తీసుకోవడము అండ్ ప్రత్యేకంగా ఒక బెస్ట్ రెమెడీ అండి. ఈవినింగ్ 4-5 మధ్యలో ఒక స్పూన్ గడ్డ పెరుగు తీసుకోండి. ఒక గ్లాస్ నీళ్ళేసుకొని బాగా షేక్ చేసుకొని, చియా సీడ్స్ ఉంటాయి గదా! ఆ చియా సీడ్స్ పావు స్పూన్ కలిపేసి 6:00 అలాగా చియా సీడ్స్ నానబెట్టిన మధ్యన అలా ఉంచండి. మనం డిన్నర్ 6:30, 7 కల్లా తినేస్తాం గదా! డిన్నర్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మజ్జిగలో నానబెట్టిన చియా సీడ్స్‌ని అది తాగేసేయండి మంచిగా ఒక 200, 250 ఎంఎల్ అంత మజ్జిగ తాగండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి బెల్ కొట్టినట్టు ఎవ్రీడే ఫ్లష్ అవ్వబోతుంది మోషన్. ఎవ్రీడే ఆ మోషన్ మనకి మార్నింగ్ 6:30 కల్లా మోషన్ అవుతది. ఆ ప్రెషర్‌కి మనం మార్నింగ్ లేచిపోతాం. అంత నీట్‌గా ప్రెషర్ మొత్తం నీట్‌గా ఫ్లష్ చేస్తాం. కాబట్టి ఎవ్వరికైతే క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటదో ఆకుకూరలు రెగ్యులర్‌గా తీసుకోండి. ఫ్రూట్స్ రెగ్యులర్‌గా తీసుకోండి. ఫైబర్ కంటెంట్ ఉన్న బ్రౌన్ రైస్ తీసుకోండి. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. ఇలా తీసుకుంటూ మజ్జిగలో నానబెట్టిన చియా సీడ్స్‌ని మనం డిన్నర్ చేసిన 1 అవర్ తర్వాత మంచిగా 1-2 అవర్స్ నానబెట్టండి. మజ్జిగలో చియా సీడ్స్‌ని. మంచిగా పెద్ద గ్లాసులంత పల్చటి మజ్జిగలో కలిపిన చియా సీడ్స్‌ని తాగేసేయండి. చూడండి మీరు ఒక 2, 3 రోజుల్లో ఫ్లష్ అయిపోతది మోషన్ మనకి. అంత బ్రహ్మాండంగా పనిచేస్తదండి. కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్‌లో ఏవి తీసుకోవచ్చు ప్రత్యేకంగా అని అడిగితే మాత్రం బీట్రూట్ ఎక్కువగా గట్‌లో గుడ్ బ్యాక్టీరియాని ఫార్మ్ చేసి, గట్‌ని మొత్తం పేగుల్లో ఉన్న చెత్తా చెదారాన్నంతా ఫ్లష్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతది. కాబట్టి మజ్జిగలో చియా సీడ్స్ కలుపుకొని తాగినా కూడా చాలా మంచిగా మోషన్ అవుతది. డే టైమ్‌లో క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఏం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా కూడా మాకు మోషన్ సరిగ్గా అవ్వదనుకుంటే మాత్రం బీట్రూట్ ఉంటది కదా! బీట్రూట్‌ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొద్దిగా తోటకూర గాని, పాలకూర గాని ఏసి లైట్‌గా ఫ్రై చేసుకొని రైస్‌లో బాగా కలుపుకొని తినండి. అలా బీట్రూట్ విత్ ఆకుకూరని ఫ్రై చేసిన దాన్ని మనం రైస్‌లో ఎక్కువ తీసుకుంటే మాత్రం ఎక్కువ ఫైబర్ ఎళ్తుంది గదా! బీట్రూట్‌లో ఆకుకూరలో ఫైబర్ ఎక్కువుంటది. బీట్రూట్‌లో గుడ్ బ్యాక్టీరియాని ఫార్మ్ చేసి లోపల ఉన్న చెత్తా చెదారాన్నంతా ఫ్లష్ చేయడానికి చాలా యూజ్ అవుతది. అలాగా బ్రౌన్ రైస్‌ని వండుకొని, ఆ బ్రౌన్ రైస్‌తో పాటు కర్రీస్‌లో మాక్సిమం ఇప్పుడు ఎలాగో పప్పు తింటాము. ఆకుకూర ఏదైనా వెజిటబుల్ లిక్విడ్ లాగా చేసుకొని కర్రీ తింటాం. బట్ ఫ్రై విషయానికొస్తే ఆకుకూరలో బీట్రూట్ ప్రత్యేకంగా ఏదైనా ఆకుకూర తోటకూర గానీ, బచ్చల కూర గానీ, మునగాకు గానీ, ఆ బీట్రూట్‌తో పాటేసి కొద్దిగా వెల్లుల్లి, జీలకర్రేసి అలా మగ్గిచ్చిన తర్వాత దాన్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని రైస్‌లో కలుపుకొని తీసుకోండి. 100% మలబద్ధక సమస్య పోవడానికి బెస్ట్ రిజల్ట్ వచ్చే రెమెడీ ఏదైనా ఉందంటే, ఎక్కువ మోతాదులో బీట్రూట్ విత్ ఆకుకూరలను ఫ్రై చేసుకొని రైస్‌లో తినడము. అండ్ పల్చటి మజ్జిగలో పావు స్పూన్ అంత చియా సీడ్స్‌ని నానబెట్టి పొద్దున్నే మన సాయంత్రం 6 గంటలకి డిన్నర్ చేసిన ఒక 1 అవర్ తర్వాత మనం తాగామనుకోండి ఈ మజ్జిగని, నీట్‌గా మల విసర్జన ప్రాబ్లమ్ పోతది.
సో, మల విసర్జనతో పాటు మనం రెగ్యులర్‌గా బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఆకుకూరలు తింటున్నాం కాబట్టి కంటి సమస్యలు పోతాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి. అండ్ స్పెషల్లీ ఫేస్‌లో పింపుల్స్ అలాంటివి గూడా పోతాయి. పీరియడ్ గూడా రెగ్యులర్ అవుతదండి. రెగ్యులర్ పీరియడ్ అవుతది. కంగారు కూడా పడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటదో, మీ ప్రయత్నం చేసి ఈ ప్రయత్నం వల్ల బీట్రూట్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడము, దాంతో పాటు మజ్జిగలో చియా సీడ్స్ కలుపుకొని తాగడము, అండ్ ఇంకా క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే వారానికి ఒక్కసారి యోగాలో లఘు శంఖ ప్రక్షాళన అంటారు. నేను ఒక వీడియోలో క్లుప్తంగా చేసి ఆ ప్రాసెస్ అంతా నేర్పించాను కూడా. ఆ వీడియో చూసి మీకు గమనిస్తే అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లఘు శంఖ ప్రక్షాళన అనేది ఒక మంచిగా రాగి చెంబులో ఒక ఏదైనా కాంబినేషన్ వాటర్, జీరా వాటర్ గానీ, సోంఫ్ వాటర్ గానీ, మన వామ్ వాటర్ గానీ ప్రిపేర్ చేసుకొని, ఆ వాటర్‌ని మలాసన్‌లో మనం ఇండియన్ వాష్‌రూమ్‌లో ఎలా కూర్చుంటాం, దాన్ని మలాసన్ అంటారు. అలా ఇండియన్ వాష్‌రూమ్‌లో కూర్చున్నట్టు కూర్చొని, మంచిగా రాగి చెంబులో కొద్ది వాటర్ తాగడం, నిలబడడం, నడుము ఇటు అటు తిప్పడం, చిన్న చిన్న మూవ్‌మెంట్స్ చేసుకోవడం. మీరు ఒక వీడియో చూస్తే తెలుస్తది మీకు. మళ్ళీ లెగడం, మళ్ళీ ఇంకొన్ని వాటర్ తాగడం, మళ్ళీ మూవ్‌మెంట్స్. ఇలా 3 సార్లుగా డివైడ్ చేసి వాటర్‌ని, హాఫ్ లీటర్ వాటర్‌ని అలా కొద్ది తాగి ఆ మూవ్‌మెంట్స్ చేస్తే పేగులో ఉన్న చెత్త, చెదారం అంతా ఫ్లష్ రూపంలో నీట్‌గా ఎలిమినేట్ అయిపోతదనమాట. సో, కాబట్టి ఖచ్చితంగా మల విసర్జన మలబద్ధక సమస్య చూసారా? మలబద్ధక సమస్య అంటే బద్ధకం వల్ల వచ్చిన దాన్ని మలబద్ధక సమస్య అంటారు. పేరులోనే ఉంది. కాబట్టి బద్ధకిచ్చకుండా ఎవ్రీడే లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లెగడం, రేపెళ్దాంలే, ఎల్లుండెళ్దాంలే అని పోస్ట్‌పోన్‌మెంట్ వల్ల ఎన్నో రకాల భయంకరమైన వ్యాధులు రావడానికి కారణం ఉంది. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఈవెన్ దో హెయిర్ గూడా ఊడుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మల విసర్జన మనం ఎర్లీ మార్నింగ్ చేయట్లేదని. ఇదేదో డిలే చేస్తున్నాం అని చెప్పేసి రేపెళ్దాంలే అని పోస్ట్‌పోన్‌మెంట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఒక పెద్ద ప్రాబ్లమ్ వస్తదని గమనించి ఎక్కువ ఆకుకూరలు, వెజిటబుల్స్ తీసుకోండి. నేను చెప్పినట్టు ప్రతి రెమెడీ ఫాలో అవ్వండి. లఘు శంఖ ప్రక్షాళన వీక్లీ వన్స్ అలా కొద్ది వాటర్ తాగుతూ ఇటు అటు తిప్పామనుకుంటాడు మూవ్‌మెంట్స్. సో, అది చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీట్‌గా ఎనిమా చేస్తే ఎంత ఫ్రీ అవుతది, అంత నీట్‌గా మోషన్ అనేది లోపల ఉన్న చెత్తంతా అనేది ఎలిమినేట్ అయిపోతది. మలబద్ధక సమస్య ప్రత్యేకంగా ఎవరికన్నా ఉంటే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చెప్పిన ప్రతి రెమెడీ యూజ్‌ఫుల్. లఘుశంఖ ప్రక్షాళన అనే ప్రాసెస్ నేను ఒక ఇద్దరు, ముగ్గురు పేషెంట్‌లతో ప్రీవియస్ వీడియోలో చేశాను. అది చూసి వాళ్ళెలా చేస్తున్నారు అది కూడా చేసుకుంటే మాత్రం ఎవ్వరికీ మార్నింగ్ ఎళ్ళేవాళ్ళు కొంతమంది ఈవినింగ్ ఎళ్తాం మోషన్, మధ్యాహ్నం వెళ్తాం. అలా కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నీట్‌గా మోషన్ అయిపోతది. అలా ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.